నిన్ను విడుదల చేయబోతున్నాను. ఏంటి నీ నడత వదలా ఉంది? నువ్వు నన్ను ద్వేషిస్తున్నావని ఒప్పుకుంటే నిన్ను వదిలేస్తాను. నేను చెప్పాను కదా, నాకు నీ మీద కోపం లేదు, జాలి ఉందని. జాలి మాత్రమే ఉంది. నా మీద కోపం మాత్రమే కాదు, నన్ను చంపేంత ద్వేషం నీకుందని ఒప్పుకో, ఇక్కడి నుంచి హాయిగా వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎవరిని రక్షించే స్థితిలో లేవు, అన్ని తప్పులు చేస్తున్నావు. అదంతా సరే, కానీ నేను నిన్ను అడిగింది అది కాదు కదా. కమాన్, నన్ను కొన్ని బూతులతో తిట్టు, వింటాను. కమాన్. నీకు ఏమీ అర్థం కావట్లేదు కదూ? నీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. నువ్వేదో ఆశించే నా దగ్గర ఇలా ప్రవర్తిస్తున్నావు. నన్ను చంపినా నేను దేనికి ఒప్పుకోను. నా జీవితంలో మంచి చేయడానికి మాత్రమే నేను సిద్ధమవుతాను. కానీ నీ దారి వేరు. నువ్వు నాకు ఇస్తానన్న ఆ స్వతంత్రం నాకు అక్కర్లేదు. స్టూపిడ్ ఫూల్. ఒకసారి నేను ఎవరూ లేకుండా బీచ్లో ఒంటరిగా నడుస్తున్నాను. అప్పుడు సడన్గా అక్కడ రాళ్లకు మధ్య ఒక ముసలావిడి కూర్చొనుండడం చూశాను. ఆవిడ చుట్టూ నలుగురు కూర్చొనున్నారు. కుక్కలు కూడా ఉన్నాయి. ఆ లేడీ అసలు డ్రెస్సే వేసుకోలేదు. ఒకతను ఆవిడికి తినడానికేదో ఇచ్చాడు. ఆవిడది తీసుకొని అందరికీ ఇచ్చింది. ముందు అక్కడున్న కుక్కకిచ్చారు, తర్వాత మనుషులకి. అసలు తేడానే చూడకుండా నేను అక్కడ నుంచొని ఆవిడ్ని చూస్తున్నాను. ఆవిడి కళ్ళల్లో నాకెంతో ప్రేమ కనిపించింది. కంపాషన్ ఎక్కువగా ఉంది. నాకు ఏమీ అర్థం కాలేదు. ఏడుపొచ్చింది. నీకు చెప్పనా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు కూడా.